నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. నా అన్వేషణ ఆయన స్టైలే వేరు. ఏం మాట్లాడినా వైరల్ అవుతుంది. ఆయన పెట్టిన వీడియోస్కి విపరీతమైన వ్యూస్ వస్తాయి. ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు మొత్తం కూడా వీడియో చూస్తారు. వీడియో చూసి నా అన్వేషణ మాట్లాడిన దాంట్లో ఎక్కడెక్కడ హైలైట్ అయినాయి, ఎవరిని తిట్టిండు, ఎవరిని వేసుకున్నాడు అనే దగ్గర నా అన్వేషణ అక్కడ చూసే సబ్స్క్రైబర్స్ అందరు కూడా ఆయన ఫాలోవర్స్ అక్కడ కింద సెకండ్లో లేకపోతే మినిట్ సెకండ్లో మెన్షన్ చేస్తుంటారు, టైం మెన్షన్ చేస్తుంటారు. అలాంటి నా అన్వేషణ తాజాగా బయ్యా సన్నీ యాదవ్ పైన చేసినటువంటి వీడియో చాలా వైరల్ అయింది. అయితే ఆయన మాట్లాడుతూ బయ్యా సన్నీ యాదవ్కి గతం నుంచి కూడా 3 సంవత్సరాల నుంచి అసలు వ్యూసే లేవు, ఉల్లిపాయ టమాటాకు వచ్చినా కూడా వ్యూస్ లేవు, ఉల్లిపాయ టమాటాకు వచ్చేంత వ్యూస్ కూడా లేవు బయ్యా సన్నీ యాదవ్ వీడియోస్కి. అలాంటిది వ్యూస్ లేవని చెప్పేసి ఇన్ని రోజులకు ఏ డే ఇన్ పాకిస్తాన్ అని చెప్పేసి ఇక్కడ బయ్యా సన్నీ యాదవ్ పెట్టిండు. ఏం పోయే కాలం, బయ్యా సన్నీ యాదవ్కి ఇన్కమ్ ఏముంది, వ్యూస్ లేవు. వాళ్ళ డాడీ ఏదో మెడికల్ షాప్లో వర్క్ చేస్తారని చెప్పినాడు, కానీ పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి. పాకిస్తాన్లో గతంలోనే లడాఖ్లో వీడియో చేసి అప్పుడే బాగా వైరల్ అయినాడు. మొన్న పహల్గామ్ అటాక్ ముందు ఫిబ్రవరిలో పాకిస్తాన్కి వెళ్ళినటువంటి బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లోనే ఎందుకున్నాడు అనే మాటలు నా అన్వేషణ మాట్లాడినాడు. ఇంకా నా అన్వేషణ మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. బైక్ రైడర్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్పై ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సన్నీ యాదవ్ అరెస్టుపై మరో యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ స్పందించిండు, కీలక వ్యాఖ్యలు చేశారు. బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏప్రిల్ 10వ తేదీన పహల్గామ్ అటాక్ జరిగిందన్నారు. ఇదే కేసులో జ్యోతి మల్హోత్రాను కూడా అరెస్ట్ చేశారని చెప్పారు. ఆ సమయంలో పాకిస్తాన్ వెళ్ళొచ్చిన అందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని, జ్యోతి మల్హోత్రా స్పైగా మారినట్టు విచారణలో నిర్ధారం అయిందని చెప్పినాడు. పహల్గామ్ అటాక్ తర్వాత వ్యూస్ ఎక్కువ వస్తాయని పాకిస్తాన్ వీడియోలు అప్లోడ్ చేశాడని చెప్పి ఇక్కడ నా అన్వేషణ అంటున్నాడు. మనం ఆల్రెడీ బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి వీడియో చేసినాం. అసలు పాకిస్తాన్ వెళ్ళవలసిన పరిస్థితే ఉంది. సరే, పాకిస్తాన్ వెళ్ళినా కూడా ప్రపంచంలో 197 దేశాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్లోనే ఏముంది అద్భుతం, వేరే దేశాలకు వెళ్ళి చేయొచ్చు కదా అంటే, పహల్గామ్ అటాక్ తర్వాత వైరల్ అవుతాయి వీడియోస్. పాకిస్తాన్ కోసం ఏ వీడియోస్ పెట్టినా కూడా వైరల్ అవుతాయి. సో ఆ విధంగా పాకిస్తాన్ సంబంధించిన వీడియో పెట్టిండే కానీ అది మన శత్రు దేశం. పాకిస్తాన్ అంటే మనకు ఒక పెద్ద శత్రువు, దాయాది దేశం. ఆ దేశం గురించి ఒక 1% మనము ఇది ఉందని చెప్పడం కూడా కరెక్ట్గా అది టైంలో అని బయ్యా సన్నీ యాదవ్ ఆలోచించకుండా వీడియో పెట్టిండు. వీడియో పెట్టిన వితిన్ 2 డేస్లోనే చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ ప్రశ్నిస్తుంది. ఒకవైపు ఏమో 2 నెలల నుంచి ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు 2 months, అటాక్ జరిగేటప్పుడు 2 months అక్కడే ఉన్నాడని చెప్పేసి, పాకిస్తాన్లో అటాక్ జరిగినప్పుడు అక్కడే ఉన్నాడు అని కొంతమంది అంటుంటే, 2 months పాకిస్తాన్లో ఉండి అటాక్ జరిగే ముందు ఆయన ఇండియాకు వచ్చేసిండు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక పాకిస్తాన్ మన శత్రుదేశం అని బయ్యా సన్నీ యాదవ్ ఆ దేశాన్ని చూపించడం కళ అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిజమే కదా, అది మన శత్రుదేశం, దాయాది దేశం, మనకు హాని చేసిన దేశం, మన ఆడపడుచుల బొట్టు తుడిచేసిన దేశం, అమాయక ప్రజలను బలదీసుకున్నటువంటి దేశం. ఆ దేశం కోసం మాట్లాడమే అసలు పాకిస్తాన్ అనే పేరు ఉచ్చరించదు. అలాంటిది పాకిస్తాన్లో ఉంటూ పాకిస్తాన్ గొప్పతనాన్ని డే ఇన్ పాకిస్తాన్ స్వర్గం అన్నట్టు, భూతల స్వర్గం అన్నట్టు పాకిస్తాన్ని చూపించడము ఏందని చెప్పేసి మండిపడ్డాడు. ఇక బయ్యా సన్నీ యాదవ్కు దేశం ఏమైపోయినా పర్వాలేదని, డబ్బులు వస్తే చాలని అన్నాడు. సన్నీ యాదవ్కు 6 అంతస్తుల ఇల్లు ఉందని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా. జాగ్వార్ కారుతో పాటు కాస్ట్లీ బైకులు ఉన్నాయని చెప్పాడు. ఆ డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని ఎన్ఐఏ ప్రశ్నిస్తుందని అన్వేష్ తెలిపాడు. సన్నీ యాదవ్ డబ్బంతా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారానే సంపాదించడని చెప్పాడు. ఇక్కడ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చాలా వరకు చేసిండు బయ్యా సన్నీ యాదవ్, అరెస్ట్ కూడా అయ్యింది, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు ఇన్ని జాగ్వర్ కారు కానీ కాస్ట్లీయెస్ట్ బైకులు ఏ విధంగా సంపాదించుడు, ఇన్కమ్ ఏముంది, యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ ఏమొస్తుంది, ఏమొచ్చినా వేలలో లక్షలు పెట్టి కార్లు కొనే పరిస్థితి లేదు కదా, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎన్ఐఏ కీలకంగా ప్రశ్నిస్తుంది, బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసినాం, సినిమాలు కూడా ప్రభావితం చేస్తాయి, చాలా వరకు నెగిటివ్ సినిమాలే ప్రభావితం చేస్తాయి. అల్లు అర్జున్ పుష్ప మూవీ చూసుకుంటే ఏం లేకుండా ఒక కూలీలాగా స్టార్ట్ అయ్యి ఒక సిండికేట్కి కింగ్ అవుతాడు, మొత్తం కూడా ఆయన చేతిలోకి తీసుకుంటాడు. అట్లా షార్ట్ పీరియడ్లో క్లిక్ అవ్వాలి, ఏమవుతుందో తెలుస్తుందా అనేది చాలామందికి ఉంటుంది. కొంతమంది ఫ్యూచర్ ఏందని కూడా ఆలోచించరు, మొత్తం వెళ్ళిపోయి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. ఈ దేశంలో ఉంటూ అక్కడ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ కాంటాక్ట్స్ పెంచుకుంటే, మన శత్రు దేశమా ఏదైనా పర్లేదు, ఆడ కాంటాక్ట్స్ పెంచుకుంటే ఆడ మనకు ఒక స్థాయి ఉంటుంది, మనం కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేట్ లాగా ఉంటాము. అయినా మనం తప్పు చేయట్లేదు కదా, పాకిస్తాన్ వెళ్తే తప్పేముంది. పాకిస్తాన్తో కనెక్షన్ పెంచుకొని ఒక మాఫియా డాన్స్ లేకపోతే అండర్వరల్డ్ డాన్స్, కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఉంటారు, ఆ విధంగా కూడా కావచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్లేస్ దొరికింది,
అసలు నిజంగా భయ్యా సనీ యాదవ్ ఏం చేసిండు? పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిండా? పహల్గామ్ అటాక్కి ముందు ఏమన్నా ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? పాకిస్తాన్కి హెల్ప్ చేసిండా? పుట్టిన దేశానికే ఏమన్నా వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నాడా? అన్నీ కూడా ఎన్ఐఏ విచారణలో తెలుస్తాయి. కానీ ఎన్ఐఏ విచారిస్తుంది 2 నెలలు నువ్వు పాకిస్తాన్లో ఏం చేసినావని. కానీ నిజంగా తప్పు చేస్తే కనుక అది పెద్ద సంచలనమయ్యే అవకాశం ఉంటుంది ఈ భారతదేశంలో పుట్టి ఈ విధంగా చేయడం అయితే. ఇక సనీ యాదవ్ 2 నెలల పాటు పాకిస్తాన్లో ఉన్నాడని నిషేధిత ప్రదేశాల్లో తిరిగాడని చెప్పాడు. అతడు స్పైగా చేస్తున్నాడా లేదా అనేది విచారణలో తేలుతుంది అన్నాడు. డబ్బుల కోసం పాకిస్తాన్ వీడియోలు అప్లోడ్ చేశాడని తెలిపాడు. 5 నెలల క్రితం పాకిస్తాన్ వెళ్ళడానికి భారత యూట్యూబర్లకు అవకాశాలు వచ్చాయని, అవకాశం లేదని చెప్పాడు. 5 నెలల క్రితం పాకిస్తాన్ వెళ్ళడానికి భారత యూట్యూబర్లకు అవకాశాలు వచ్చాయని, ఇది వరకు అవకాశం లేదని చెప్పాడు. యూట్యూబర్లు అందరికీ అవకాశం వచ్చినాయి. ఈ విధంగా స్పై చేసినారా? యూట్యూబర్లు ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉందో బయటికి? ఇక పాక్ ఆర్థికంగా చితికిపోయిన తర్వాతనే భారత్ యూట్యూబర్లకు అనుమతి ఇచ్చిందని అన్నారు. తనకు అవకాశం ఉన్నా వెళ్ళలేదని, శత్రుదేశం కాబట్టే వెళ్ళలేదని చెప్పారు. నిజంగా నా అన్వేషణ చేసింది కరెక్టే. అవకాశం వచ్చినా పోలేదంటే అదొక ఇది ఉండాలి. మన శత్రుదేశం ఏ విధంగా పోతాం? వాళ్ళు బంగారు పళ్ళం, బంగారు కార్పెటేషన్ కూడా మనం పోయే అవసరం ఉండదు. దేశంలో పుట్టినాం, ఈ దేశంలోనే, ఈ దేశం మట్టిలోనే కలుస్తాం కాబట్టి అది ఏమైనప్పటికీ కూడా దేశానికైతే మనం అన్యాయం చేయొద్దు, దేశానికి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం నా అన్వేషణ చేయాలని చెప్తుండు. తనకు అవకాశం ఉన్నా వెళ్ళలేదని, శత్రుదేశం కాబట్టే వెళ్ళలేదని చెప్పారు. అజర్బైజాన్ వెళ్ళినా కూడా ఆ దేశ వీడియోలు డిలీట్ చేశానని చెప్పారు. పాకిస్తాన్తో యుద్ధం సమయంలో ఆ దేశానికి సపోర్ట్ చేసినందుకే టర్కీ, అజర్బైజాన్ వీడియోలు డిలీట్ చేసినట్టు చెప్పారు. పాకిస్తాన్కి టర్కీ, అజర్బైజాన్ వాళ్ళు యుద్ధం సమయంలో సపోర్ట్ చేసినారు, నాకు మండి ఆ వీడియోలు కూడా డిలీట్ చేసిన, నాకు నచ్చలే అంటున్నారు. ఏదేమైనా భయ్యా సనీ యాదవ్ సురక్షితంగా బయటకు రావాలన్నారు. వ్యూస్ వస్తున్నాయని పాకిస్తాన్ వీసాలు రాగానే యూట్యూబర్లకు వెళ్ళొద్దని. ఇంకేడ పోతారు యూట్యూబర్లు? వీసాలు వచ్చినా ఫ్రీగా రమ్మన్నా, కోట్లు ఇస్తానా కూడా ఎవడు పోయే ప్రసక్తి లేదు. అందరూ పోతే కనుక జైలుకే పోతారు. కానీ భయ్యా సనీ యాదవ్కి సంబంధించిన వీడియో చేసిన నా అన్వేషణ ఒక వైరల్ వీడియో, ఫ్యాక్ట్స్ మాట్లాడని చెప్పుకోవాలి. నిజంగా ఒక నెంబర్ 1 యూట్యూబర్ ఏ విధంగా అవుతారు అంటే ఈ విధంగా ఓపెన్గా మాట్లాడతారు, ఏది ఆలోచించకుండా. ఎవడు ఏమనుకున్నా, ఏం జరిగినా, ఏం హాని జరిగినా, ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా నా అన్వేషణ వీడియోలు మాత్రమే ఆపడం అందరికీ తెలిసిన విషయమే. కానీ భయ్యా సనీ యాదవ్ ఏం చేసిండు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. బయటకు వచ్చినాకైతే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది.